అడుగుతున్నారు, నేరస్తులను కాపాడమని ఎవరన్నారు? నేరస్తులను కాపాడొద్దు, నేరం చేసిన పోలీసులను కాపాడొద్దు, అందరి మీద మీరు చర్యలు తీసుకుని ఒక వ్యాఖ్య చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి కులాన్ని ఆపాదించొద్దు. కులం ఎవరు ఆపాదిస్తారండి? ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి మాట్లాడిన రికార్డు అంతా తీసుకుంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు, ఎలా అన్వయిస్తే వాళ్ళకి తెలుస్తుంది. రెండోది ఏ నాయకుడు మటుకు నేను ఫలానా కులానికి ప్రతినిధిని చెప్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని వెళ్ళి మీరు ఒక కులానికి నాయకుడు అంటే ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? కేసీఆర్ ఎవరు ఒప్పుకోరు? నరేంద్ర మోదీ గారు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. అదేం ప్రత్యేకించి రోజు నేను ఒక కులానికి పరిమితి కాదు, నేను ఒక కులానికి పరిమితి కాదని చెప్పనక్కర్లేదు. అంత అన్నిసార్లు చెప్పడమే ఒక విధంగా భుజాలు తడుముకోవడం లాగా ఉంటుంది. అది అంటే ఈ రోజు కూడా ఏమన్నారంటే బోల్శెట్టి శ్రీనివాస్, గతంలో కూడా కాపుల్ని హింస పెట్టినప్పుడు ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. మాట్లాడి ఉండకపోతే అప్పుడు మాట్లాడిన వాళ్ళని అప్పుడు వాళ్ళు బలపరిచారు. దాని అర్థం ఇప్పుడు జరిగిందని ఏం చేయాలన్న దానికి వస్తుంటే ఇది మీరు కూడా ఆ కోణం చూడక్కర్లేదు కదా. ఎటు తిరిగి మళ్ళీ ఒక కులం పేరు తీసుకొని ఆ కులం చుట్టే తిరగడం అనేది దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వైసీపీ కాపు నేతల సమావేశాన్ని పెట్టుకున్నారండి చాలా స్పష్టంగా. వైసీపీ అనే పేరు తగిలించుకున్నారు. వాళ్ళ పార్టీలో ఎవరెవరు కూర్చుంటారు అనేది వాళ్ళకి సంబంధించిన విషయమే. కానీ ఇక్కడ నేను చెప్తుంది జనసేన నాయకులు మటుకు వరుస పెట్టి ప్రభుత్వంలో పోలీసు శాఖలో జరిగిన వాటిని సమర్థిస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ మీద ఎవరో ముద్రలు వేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరో కుట్ర చేస్తున్నారు, ఆయన మా పార్టీ వాళ్ళే మాట్లాడలేదు అంటున్నారు. మీ సంగతి ముందు మీరు చెప్పండి. మరి మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు? మీ మీద పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలన్నీ సరైనవని మీరు భావిస్తున్నారా? ఇక్కడ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. ఇంకోటి కూడా ఉంది. రెండోది మీరు అడిగారు, లోకేష్ నిన్న చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, అది మనం విడిగా కూడా మాట్లాడవచ్చు. కానీ ఆ మాట్లాడిన దాంట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కానీ అలాగే ఈ కేసు గురించి కానీ ఆయన చెప్పట్లే. అవును, లా అండ్ ఆర్డర్ అక్కడ ప్రస్తావన కూడా వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోకూడదు ఇవన్నీ చెప్పారు. మరి అటువంటిప్పుడు అది ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. ఈ కేసులో కూడా మరి ఫుటేజ్ మాయమవటం కానీ, వేర్ ఈజ్ ది బాడీ అని బాడీ మాయమవటం కానీ ఏముంది? కాబట్టి ఇక్కడ జనసేన నాయకులు ఏదో పవన్ కళ్యాణ్ సేనాని ఆగ్రహాన్ని నుంచి బయటపడడం కోసం హఠాత్తుగా విరుచుకుపడేసి అన్ని ప్రశ్నలు వేస్తే అనేక ప్రశ్నలు మళ్ళీ ఎదుర్కొడుతుంది. మాటకి ప్రతి మాటలాగా మాట్లాడే ఉంది. ఇప్పుడు నీ జర్క్ రియాక్షన్ అంటారు చూడండి. అప్పుడప్పుడు హడావుడిగా స్పందిస్తే హడావుడి స్పందన ఎవరిని సంతృప్తి పరచదు. పైగా 1కి 4 సార్లు ఒక్క కులం పేరే పదే పదే వస్తూ ఉంటే అందరికీ ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పడం వేరు, మేము వాళ్ళకు ప్రాతినిధ్యం అని చెప్పామా వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పామంటే వాళ్ళు కొంచెం హట్ అవుతాయి, ఎవరైనా కావచ్చు. అవును, అది ఒక కులం అని కాదు, కులాల గురించి మాట్లాడటమే చాలా ఇబ్బందికరమైంది. కాబట్టి ఇక్కడ జనసేన నాయకులు దీన్ని ఒక అంతర్గత విషయంలాగా లేదా తమకు వైసీపీకి మధ్యలో అంశంలాగా మార్చడం చాలా పొరపాటు. జనసేనకు సేన అని ఏం చెప్తారు, వాళ్ళు ఎలా దిద్దుకుంటారు, వాళ్ళకు సంబంధించిన అంశం అది. కానీ ఇక్కడ రూల్ ఆఫ్ లా, చట్టబద్ధమైన కోణం ఒకటి, రాజకీయమైనటువంటి పార్టీగా పనిచేసేటప్పుడు అభిమానులు వాళ్ళ స్పందనలు ఒకటి, అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. పైగా లోకేష్ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అవును, ఎస్ సార్.